దేవునికి మహిమ కలుగును గాక. శుభోదయం. బలపరిచే వాక్యము అనే యొక్క కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆమేన్. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు, శీలయు అనే యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా జైల్లో బంధించబడినప్పుడు వారు అనేక దెబ్బలు తిని అక్కడ శిక్ష పొంది జైల్లో ఉండి ఆ యొక్క మధ్యరాత్రి వేళ దేవుడిని పాటలు పాడుచు స్తుతిస్తూ వారు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారు. అక్కడ చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ దేవుడిని వారు స్తుతిస్తూ ఉండగా, దేవుడిని వారు ప్రార్థిస్తూ ఉండగా ఈ యొక్క అద్భుతమైన కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం కూడా దేవుణ్ణి ఆసక్తితో స్తుతించినప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు సాతాను కబంధ హస్తాల నుంచి మనం విడిపించబడతాం. ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా వాటి నుంచి మనం విడుదల పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మహోన్నతుడా, నీకు స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీరు బలపరచండి. ఎవరైతే తండ్రి నాయన మరి సాతాను కబంధ హస్తాల్లో బంధించబడి ఉన్నారు, యేసు నామములో వారిని విడిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి నాయన వారి యొక్క సమస్య నుంచి విడిపించండి, ఆత్మీయంగా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నాకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం.